ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు అవుట్సోర్సింగ్ కార్మికులు వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ధర్నా ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తమ కనీస వేతనాన్ని 26,000 రూపాయలకు పెంచాలని వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 11వ PRC మేరకు ఇవ్వాల్సినటువంటి వేతనం ఇవ్వడం లేదని, ముఖ్యంగా ESI PF కూడా అందాల్సిన సమయానికి అందడం లేదని, దీంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వాళ్ళంతా చెప్తా ఉన్న పరిస్థితి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 4,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పనిచేస్తూ ఉన్నామని, ఇప్పటికైనా తమ న్యాయపరమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే కోతులు బెదిరించడంతో భవనంపై నుంచి దూకినటువంటి సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎవరైతే గాయపడ్డ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 8వ తరగతి విద్యార్థి రఘువర్ధన్ను ఎంఎం ఆసుపత్రికి తీసుకొచ్చారు. రఘువర్ధన్కు 2 కాళ్ళు విరిగిపోయాయి. దాంతోపాటు వెన్నెముక కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి అని చెప్పి వైద్యులంతా కూడా చెప్తా ఉన్నారు. అతనికి చికిత్స కొనసాగిస్తున్నట్లుగా కూడా వైద్యులు తెలిపారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జనగామ, బచ్చన్నపేట, నర్మేట, తరిగొప్పుల మండలాలకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులైనటువంటి 123 మందికి 41 లక్షల రూపాయల విలువైనటువంటి చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జమున పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అర్హులైనటువంటి పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అంబేద్కర్ కూడలిలో ఆయన నిరసన దీక్ష దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో కలిసి ఆయన నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లను ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడంలో ఎందుకు విఫలమవుతుందన్నటువంటి ప్రశ్న గండ్ర వెంకటరమణారెడ్డి వ్యక్తం చేశారు.